నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గొట్టిపాటి లక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల గొప్పతనాన్ని కొనియాడారు. స్త్రీ లేకుండా సృష్టి లేదు, జీవం లేదు, ప్రపంచాన్ని ఊహించలేమని గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు. మహిళా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకునే ఒక మంచి దినమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సొసైటీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సిద్ధరామయ్య, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శాంసన్, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సిడిపిఓ పరిమళ, దర్శి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీరామమూర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నెపూడి స్టీవెన్, మహిళా నాయకురాలు కౌన్సిలర్ నారపశెట్టి ధనలక్ష్మి, రాష్ట్ర టీడీపీ మహిళా సభ్యురాలు శోభారాణి, నియోజకవర్గంలోని మహిళలు మరియు కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనకి ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్ గా కుటుంబంలో భర్త సపోర్ట్ కానీ, తండ్రి సపోర్ట్ కానీ, అత్తమామ సపోర్ట్ కానీ తప్పకుండా అవసరం ఉంటుంది. అట్లా నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు ఎప్పుడు కూడా నేను నా భర్త నడుస్తానని, మా అన్నవాళ్ళని ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది నువ్వు చెయ్యగలవు, నువ్వు ముందుకు వెళ్ళు అని వాళ్ళు చెప్పకపోతే నేను హాస్పిటల్ని పిల్లలు వదిలేసి ఇక్కడైతే ఈ రోజు నిలబడేదాన్ని కాదు. అండ్ మీ అందరూ కూడా రేపు ఇప్పుడు మీరున్న పొజిషన్ కన్నా కూడా ఇంకొక స్టెప్ పైకి ఎదగాలి అని మంచి సందర్భంగా నేను మీ అందరికీ విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మీరు ఏది ఎంచుకున్నా కరెక్ట్ మార్గంలో వెళ్ళండి. మీకు సపోర్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ గుర్తు పెట్టుకోండి. మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నాం. ప్రజల మధ్యలో ఎవరు ఉంటున్నారు, ఏ నాయకులు ఉంటున్నారని కాస్త గమనించండి. వైసీపీ వాళ్ళు చేసేటప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు నేను మీ మధ్యలో ఉంటున్నానా లేదా మీరు చూస్తున్నారు. మీకేమో ఒక హెల్ప్ మంచి పని జరిగిందంటే ఒక 10 మందికి తెలియజేయండి. ఇట్లే పలానా ప్రభుత్వం వచ్చాక లేదా దర్శనం వచ్చాకున్నప్పుడు ఈ హెల్ప్ మాకు జరుగుతుందని 10 మందికి తెలియజేయండి. మంచి చేసే ప్రభుత్వం గురించి మీరు కూడా నలుగురిలో తీసుకెళ్ళండి. అట్లాగే తప్పుడు ప్రచారాలు ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది. కూటమి ఏం చేయలేక వాళ్ళు చేస్తున్న ప్రచారాలు మీరు చేపిస్తున్న వాళ్ళగా అన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళు మనం చూసాం ఒక విధ్వంసం. అలాంటి ప్రభుత్వం మళ్ళీ అయితే అధికారంలోకి రాదు. కానీ వస్తే మన పరిస్థితి ఏంటి అని భయంతో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ మీ హెల్త్ చెకప్ నేను మళ్ళీ చెప్తున్నాను.